ప్రభువునందు ప్రియ స్నేహితులకు మా వందనములు. ఈ షార్ట్ ఫిలిం తీయడానికి గల కారణం, కొందరు మతోన్మాదులు మతాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో బైబిల్ని, క్రైస్తవులను విమర్శిస్తూ తీసిన షార్ట్ ఫిలింకి సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశమే గాని ఏ మతాన్ని గాని ఏ వ్యక్తిని గాని కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. గనుక ఈ మా ప్రయత్నాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలని హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులకు మా విన్నపం. సత్యమేవ జయతే. నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. నేనేనండి యూట్యూబ్లో బైబిల్పై నిందలు వేస్తూ అమాయకిందులను రెచ్చగొడుతూ ఉంటాను కదా, నేనే. ఆ బైబిల్ దేవుడి దయ వల్ల ఎక్కడో సినిమా షూటింగ్లో టీలు మోసుకున్న ప్లాట్ఫారం గాన్ని యూట్యూబ్లో ఎంత ఫేమస్ అయిపోయాను. ఈ రోజుల్లో నిజాలు చెబితే ఎవడు వింటాడు? అందుకే ఆలోచించి ఒక మతాన్ని నిందిస్తే ఆటోమేటిక్గా వేరే మతంలో ఉన్నవారు మనకు ఫ్యాన్స్ అయిపోతారు. అదే ఫార్ములా ఉపయోగించా. వెర్రి జనం నేనేదో మతాన్ని ఉద్ధరించినట్లు అకౌంట్లో వేలుకు వేలు వేసేస్తున్నారు పిచ్చోళ్ళు. ఇదే అవకాశం. ధర్మరక్షణ పేరుతో కావలసినంత దోచేసుకోవాలి. అవును, యూట్యూబ్లో నేను అంత ఫేమస్ కదా, ఈ ఆటో నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? ఒక పని చేద్దాం, మనం వీడియో పెడదాం, అప్పుడు వాడికి తెలుస్తుంది మనం ఎవరో. ఒక్క వీడియో చూసాడంటే మన శవాల శక్తికి స్పాన్సర్ అయిపోతాడు. బా, ఇప్పుడే వీడియో పెట్టాలా? చచ్చా బాబు, ఆ పాట ఆపవయ్యా. ఆ పాట అయినా మార్చు బాబు. బాబు, ఆ పాట ఆపవయ్యా. లేకపోతే ఆ పాట అయినా మార్చవయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తొందరగా దిగిపోతుంది మంచిది. లేకపోతే వీడి పాటతో నన్నే మతం మార్చేసేలా ఉన్నాడు. బాబు అక్కడ ఆపే, నేను దిగిపోతాను. వామ్మో, ఓయ్, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? డబ్బులా? నేను ఇంతవరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదయ్యా. నేను ఎవరో తెలియదు అనుకుంటా. నేను ఒక ధర్మరక్షకుడిని. అందరూ నాకే డబ్బులు ఇస్తారు కానీ నన్ను ఎవరో అడగరు. కాబట్టి మనం ఇప్పుడు ఒక వీడియో చేయాలి. 11 రూపాయలు సందయిచ్చుకో చాలు. ఏవయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఆటో ఎక్కింది కాకుండా తిరిగి నీకు నీ చందా ఇవ్వాలా? అసలు నేను ఎవరో తెలియక నీవిలా మాట్లాడుతున్నావు. నేను యూట్యూబ్లో చాలా పెద్ద ఫేమస్. నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. ఎవరైనా నన్ను చూస్తే సెల్ఫీలు తీసేసుకుంటారు తెలుసా? నువ్వు కూడా సెల్ఫీ తీసేసుకో. నువ్వు కరుణ్ కుమారు అయితే నాకేంటి, బుడగల బాబావు అయితే నాకేంటి? అయినా నీ సెల్ఫీ నాకెందుకయ్యా? పేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ముందు నా ఆటోకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదులు. అమ్మో, వీడెవడో చాలా పెద్ద క్రైస్తవ గురులా ఉన్నాడు. మనకెందుకులే. అది ఎక్కడ దొరికావా పొద్దుటని? ఈ ఊర్లో మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం. మనం కనబడితే చాలు అన్న అన్నట్టు పబ్లిక్ వచ్చేయాలి కదా. అదిగో ఎవడో వస్తున్నాడు. జై శవాల శక్తి. నమస్తే సార్. పోవయ్యా, ఆ గుడి కట్టాలి ఈ గుడి కట్టాలంటే చందాలు ఎడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మరీను కరమరా బాబు. వీడెవడో చాలా తెలివైనలో ఉన్నాడు. చూడగానే కనిపెట్టేశాడు మన సందాల బ్యాచ్ అని. అయ్యోయ్, రోడ్డు గడ్డంగా నిలబడి పగడగలకంటున్నావా? తప్పుకో. అయ్యి బాబోయ్, నేను సంస్థకు లీడర్ని, యూట్యూబ్లో పెద్ద ఫేమస్ పర్సన్ని. నన్నే గుద్ది చంపేసేటట్టున్నాడు బాబు. అయినా ఈరోజు మనకు ఖర్చు రాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
అదిగో నా ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. అన్నా మీరు బుడగల బాబా కదా? ఏయ్, బుడగల బాబాయ్ ఏంటి? నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. సారీ అన్న, ఆ క్రైస్తవ గురులు పదే 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 బుడగల బాబా అంటే మాకు కూడా బుడగల బాబా అనే అలవాటైపోయింది. సరే, ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. సెల్ఫీలు దిగుతారా? రండి. సెల్ఫీలా? నీతోనా? వద్దులే అన్న. మీరేమైనా సినిమా యాక్టరా, రాజకీయ నాయకుడువా మీతో సెల్ఫీ దిగడానికి? మరి ఎందుకయ్యా నా దారి నేను పోతుంటే పరిగెత్తుకొచ్చి మరీ ఆపారు? మరేం లేదన్నా, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగు తెలుసుకుందామని. సరే, మీ డౌట్స్ చెప్పండి. ఏం లేదన్నా, నువ్వు ఏ వీడియో చేసినా లేక ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా బైబిల్లో నుండి 1 లేదా 2 సందర్భాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటావు. నీకు బైబిల్లో తప్ప ఇంకేం తెలియదా ఏంటి? ఏంటి? నాకు బైబిల్ తెలీదా? అసలు నేను రాసిన పుస్తకాలు చదివారా మీరు? బైబిల్ మొత్తం ఇందులో రాసేసాను. ఒక్కసారి చదవండి, మన బైబిల్ జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. ఆ పుస్తకాలా? ఎందుకులే అన్న, లోపల పెట్టే. వాటిని నమ్ముకునే ఓ పాస్టర్ దగ్గరికి వెళ్ళాం, కడిగేద్దామని. రివర్స్లో మమ్మల్ని కడిగేశారు. నువ్వే చూడు. ఏ పాస్టర్, ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాను బాబు. యేసుక్రీస్తు సువార్త? సరే గాని బైబిల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలవా? చెబుతాను బాబు, అడగండి. మార్కు 16, 17, 18. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేది తాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినన్నాడు కదా, అయితే ఇదిగో ఈ విషయం తాగి బతికి చూపించు. నీకు యేసు మీద నమ్మకం ఉంది కదా, ఒకవేళ ఇది నువ్వు తాగి బతికేస్తే మేమిద్దరం యేసుని నమ్మేసుకుంటాం. ఎరా? ఎందుకు నవ్వుతున్నావయ్యా? మీ దేవుడు చెప్పిందే కదా చదువుతున్నావు. సరే గాని అసలు ఆ మాట ఆ పిచ్చి పుస్తకంలో కాకుండా బైబిల్ ఎక్కడుందో ఒకసారి చదవండి చూద్దాం. చదవరా. ఎక్కడుందిరా మాట? ఫస్ట్లో చూడరా. లాస్ట్లో లేదా? చూశాను. మధ్యలో చూడరా. అసలు బైబిల్లో మార్కు సువార్త ఎక్కడుందో కూడా మీకు తెలియదు. అసలు ఆ మాట బైబిల్లో ఏ సందర్భంలో రాయించాడో కూడా మీకు తెలియదు. ఎందుకంటే అసలు మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితేనే కదయ్యా. బైబిల్ ఎప్పుడు చదవని మీరు, ఏ గ్రంథం ఎక్కడుందో తెలియని మీకు బైబిల్ ఎలా అర్థమవుతుందయ్యా? అంటే ఈ మాట బైబిల్లో లేదా? మార్కు 16, 17, 18 నెంబర్ చెప్పి మరి చెప్పాం కదా, అంతకంటే ఏం కావాలి? అవును, ఆ మాట బైబిల్లో ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 చదువుదాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అక్కడ దయ్యములు వెళ్ళగొట్టుదురంటే ఎవరికైనా దయ్యం పడితే వెళ్ళగొట్టాలని, దయ్యాలు మనమే తెచ్చుకొని వెళ్ళగొట్టాలని కాదు కదా. క్రొత్త భాషలు మాట్లాడుదురంటే ఏసాన్ గారు లాంటి గొప్ప దైవజనులు తాను అంతగా చదువుకోకపోయినా భాషరాని వారి మధ్య గొప్ప సేవ చేసి
అనేకులను రక్షించారు. పాములను ఎత్తుపట్టుకుందరంటే అపోస్తల కార్యాలు 8:5 పౌలు పామును ఎత్తుపట్టుకొని జాడించి కొట్టాడు. అతనికి ఏ హాని కలగలేదు. సాధు సుందర్ సింగ్ అన్న దైవజనుడికి అతని బంధువులు తనకు తెలియకుండానే ఆహారంలో విషం కలిపి పెట్టినా ఆయన బ్రతికాడు, గొప్ప సేవ చేశారు. ఇక్కడ రాయబడి ఉన్న మాట యేసును నమ్మినటువంటి వారికి ఎదురయ్యే ఆకస్మిక సమస్యల్లో దేవుడు చేసే సహాయం. నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. అనేక మంది జీవితాల్లో జరిగాయి కూడా. అయినా మీ పిచ్చి ప్రశ్న కాకపోతే నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు జరుగుతుందన్నాడా, లేక తాగి పరీక్షించండి ఇలా జరుగుతుందన్నాడా? అందులో రాసిన వాడికి బుద్ధి లేకపోతే మీకన్నా ఉండాలి కదయా బుద్ధి. మీరు చెప్పినట్లు విషయం తాగితే యేసు నమ్మినట్లా పరీక్షించినట్లా? బైబిల్లో ఒక మాట చదివితే దాని వెనక ఉన్న పూర్తి భావాన్ని గ్రహించి మాట్లాడండి. అంతేగాని ఎవడో ఏదో రాశాడని మీరు పిచ్చివాళ్ళు కాకండి. ఇలాగే మత్తయి సువార్త 4వ యేసును రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని సాతాను శోధించాడు. అయినా యేసు ఆ పని చేయలేదు. ఎందుకని? చేతకాకనా? అరణ్యంలో తన ప్రజలకు ఆకాశం నుండి ఆహారం కురిపించిన దేవునికి రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవడం చేత కాదు. అలా చేయడు. ఎందుకంటే వాడు శోధకుడు గనుక. మీరును వాడిలాగే శోధించాలని చూస్తున్నారు. దేవుని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి, కానీ శోధిస్తే ఎలా జరుగుతాయి? సరే అలా అయితే ఏమడగలరా? ఏదో అడగరా బాబు. ఆగండి. లూకా 12:49-51-53. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగిలుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంత ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చి తినని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉండెదరు. తండ్రికి కుమారునికి, తల్లికి కుమార్తెకు, అత్తకు కోడలికి విరోధము పెట్టవచ్చి తిని. అంటే యేసు కుటుంబాలను విడదీయడానికి వచ్చాడా? మన కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎలా ఇచ్చాం? సరే గాని ఒక్క మాట సూటిగా చెప్పండి. మీరు చదివిన ఆ మాటల్లో పూర్తి అర్థం మీకు తెలుసా? తెలుసు. అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? యేసు కుటుంబాలను విడదీస్తానన్నాడు, అంతేగా. అయితే మీరు చదివిన 50 యేసు నేను పొందబో బాప్తిసం ఉన్నది అన్నాడు. అయితే అప్పటికే యోహాను చేత యేసు బాప్తిసం పొందాడు కదా. మరి ఆయన పొందవలసిన బాప్తిసం ఏంటో చెప్పండి. ఆ మాటలు మీకు పూర్తిగా అర్థమైపోయినాయి కదా. మరి యేసు పొందవలసిన బాప్తిసం ఏంటో చెప్పండి. అది మాకెలా తెలుస్తుంది? అయినా మీరే చెప్పాలి కానీ మమ్మల్ని అడుగుతారేంటి? తెలియదు కదా. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి. అంతేగాని యేసు కుటుంబాలు విడదీయడానికి వచ్చాడని మీరెలా నిర్ణయిస్తారు? మీకు ఒక మాట అర్థమైతే మరో మాట అర్థం కాదు మీకు. మీరెలా వక్రీకరిస్తారు బైబిల్ని? యేసు పొందవలసిన బాప్తిసం అంటే ఆయన యొక్క మరణమే. బాప్తిస్మం అనగా చనిపోయి తిరిగి బ్రతకడం. యేసు లోక పాపముల కొరకు, మనుషులందరి పాపముల కొరకు తన ప్రాణం ఇవ్వాలని, మరణాన్ని జయించి తిరిగి లేవాలని కోరుకుంటున్నాడు. మనందరి క్షేమం కొరకు తన ప్రాణాన్ని ఇవ్వాలనుకున్న ఆయన మన కుటుంబాలను ఎందుకు విడదీస్తారయ్యా? భూమి మీద అగ్ని వేయవచ్చునంటే ఆత్మీయ ఉజ్జీవం పుట్టించాలని ఆయన యొక్క ఆశ. స్వతంత్ర పోరాటంలో మనోళ్ళు అనేకులు చనిపోయారు. 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే సైనికులు అనేకులు చనిపోతారు. ఆ విషయం వారికి ముందే తెలిసినా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తారు. అలాగే యేసు ద్వారా సత్యంలో ఉన్నవారికి, ఆ కుటుంబంలో ఇంకా అసత్యంలో ఉన్నవారికి మధ్య విభేదాలు వస్తుంటాయి. యుద్ధంలో పోరాటం చేసి ప్రాణాలు పోయినా విజయం కొరకు ఎలా పోరాడతామో, ఆత్మీయ జీవితంలో నిత్య జీవం కొరకు కొన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుందని ముందుగానే మనకు తెలియపరుస్తున్నాడు యేసు. తను నమ్ముకోవడంలో వచ్చే సుఖాలను కాదు, కష్టాలను కూడా దాచుకోకుండా ముందే చెప్తున్నాడంటే ఆయన ఎంత ఇతృత్వం కలిగిన వాడో ఒక్కసారి ఆలోచించండి. నేను యేసును అంగీకరించినప్పుడు నా కుటుంబం, నా బంధువులు నాతో వాదించారు, నన్ను దూరంగా ఉంచారు. అప్పుడు ఈ మాటలు చదివి ఎలా జరుగుతుందని యేసు ముందే చెప్పాడని ఈ మాటల ద్వారా ఆదరించబడ్డాను. కొంతకాలానికి నాకు దూరమైన నా కుటుంబం, నా బంధువులు సత్యాన్ని తెలుసుకొని మరలా నాకు దగ్గరయ్యారు. అది ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవ కుటుంబానికి ఎదురయ్యే మొదటి సమస్య. ఆ సమస్యను ఎదిరించాలని యేసు ముందే మనకు తెలియపరుస్తున్నాడు.
బైబిల్ చదివేటప్పుడు అక్షరాలను కాదు, దాని వెనక ఉన్న క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోండి. సరేగానండి, మేము అడిగే ప్రతి ప్రశ్న కూడా ఆలోచించకుండానే సమాధానం చెప్పేస్తున్నారు. మీకు ఇవన్నీ ఎలా తెలిసింది? బైబిల్ని భక్తితో చదివే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పగలరు. ఇలాంటి పిచ్చి పుస్తకాలు చదవడం మానేసి బైబిల్ చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఏవయ్యా, ఎవరైనా సువార్త చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైతే వినాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని ఎదుటి మతాన్ని ప్రశ్నించడం ఏంటయ్యా మూర్ఖంగా. మీరు మీ దేవుణ్ణి రోడ్డు మీద ఊరేగించినప్పుడు ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా మీ గ్రంథాల గురించి ప్రశ్నించాడా? మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రేపి వాడెవడో పిచ్చి పుస్తకాలు రాస్తే అవి పట్టుకొని మతోన్మాదంతో వీళ్ళు బయలుదేరడం. నాకు ఇష్టమైన మతాన్ని నేను నమ్ముకోవచ్చు, ఆ మతాన్ని ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగమే నాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎదుట గ్రంథాలను ప్రశ్నించే అధికారం మీకెవడిచ్చాడయా? వాడు పుస్తకాలు రాసి వీడియోలు తీసి స్పాన్సర్ చేయండి అని వీళ్ళందరి దగ్గర అడుక్కుని లక్షలు సంపాదిస్తుంటే ఆ అడుక్కునోడు మాటలు విని మోసపోయి ఈ పనికిరాని పుస్తకాలు పట్టుకుని మీరంతా రోడ్ల మీద పడి పరువు పోగొట్టుకుంటున్నారు. ఎందుకయ్యా? చిచ్చి. ఛా, ఈ పుస్తకాలు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరికితే పాస్టర్ గారు? ఆ పుస్తకంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ పుస్తకాలు చదవండి. అన్న క్రాంతకుమార్ అన్న రాసినటువంటి అసత్యాన్ని ఖండించే ఆత్మఖడ్గం, యేసు మహిమ స్వరూపం. మీకు కావలసిన ప్రతి ప్రశ్నకు ఇందులో డీటెయిల్గా సమాధానం దొరుకుతుంది. నీ పుస్తకాలు పట్టుకెళ్ళే చాడామాడా చివాట్లు తినొచ్చాం. ఏంటి, నా పుస్తకాలకే సమాధానం చెప్పాడా? ఎవడా పాస్టర్? ఇప్పుడే వాడిని ఓడించేస్తా. నేను చాలా మంది పాస్టర్లు ఓడించేశాను. అందరినీ ఓడించామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నాడంతే. అలాగన్నా మీరు రావాలి, మీ ప్రశ్నలతో ఆయన తికమక పెట్టి ఓడించేయాలి. అవునన్నా, ఈ పక్కన ఆయన ఊరు, నువ్వు వచ్చి ఆయన ఓడించాలంతే. అమ్మో, బిల్డప్ అయితే ఇచ్చాను, కానీ అక్కడికి వెళ్తే పరువు పోతుందేమో. వచ్చేవాడిని కానయ్యా, అర్జెంట్ పని ఉందయ్యా, తర్వాత చూద్దాం. కుదరదన్నా, ఇప్పుడు నువ్వు ఎలాగన్నా రావాల్సిందన్నా. అవునన్నా, నువ్వు ఎలా అయినా వచ్చి వాడిని ఓడించాల్సిందే. అయ్యి బాబోయ్, వెళ్ళేంట్రా బాబు, జీడిపాకంలో పట్టుకున్నారు, వదిలేటట్లు లేరు. సరే వెళ్దాం పదండి. అన్నా వదలొద్దన్నా, పగిలిపోవాలన్నా. అవునన్నా, వదలొద్దన్నా. మనమేంటో వాళ్ళకి తెలియాలన్నా. అంతే. పాస్టర్ గారు, అన్నా మీరు ఎక్కడే ఉండండి, మేము వెళ్ళి తీసుకుని వస్తాం. నువ్వు రారా. ఏంటి ఎలా వచ్చారు? నిన్న చెప్పడం కాదు సమాధానాలు, ఈరోజు చెప్పు. ఏమ్మా, నేను చెప్పింది సరిపోలేదా? ఇప్పుడు చెప్పేది మేము కాదు, మా అన్న వచ్చాడు. మాస్టర్ గారు, అన్నొచ్చాడు, ఇప్పుడు చెప్పండి. మీ అన్న వస్తే మా అన్న రాడా మరి? మీ పేరేంటయ్యా? బుడగల బాబా అండి. సారీ అన్న, సారీ అన్న. నా పేరు శవాల్ శక్తి కరుణ్ కుమార్. అదేంటి, మీరేమో ధర్మరక్షకులని ఊరు మీద పడ్డారు, మీ పేరేమో క్రైస్తవుల పేరులా ఉంది. మా నానమ్మ, మా అత్తయ్య ఆ మతంలోకి చాలా మంది వెళ్ళారులేండి. నా పేరు కూడా చర్చిలోనే పెట్టారండి. అంటే మీ పెద్దవాళ్ళు నిన్ను పెంచి కరుణకుమార్ అని దేవుని మందిరంలో పేరు పెడితే పాలు తాగిన రొమ్మునే తన్నినట్లుగా మతోన్మాదంతో మీ పితరులు నమ్మిన దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావన్నమాట. ఎంత అన్యాయం! చిచ్చి.
సరేలే, అసలు క్రైస్తవులపై నీ బాధ ఏంటి ఇప్పుడు? మతం మారిన వాళ్ళందరూ మనసు మారిపోయి మంచివాళ్ళు అయిపోతారంటగా, స్వాతి ముత్యాలు అయిపోతారంటున్నారుగా. మరి వీళ్ళందరూ ఎందుకింత ఘోరంగా ఉన్నారు? బాలికపై పాస్టర్ అత్యాచారం, నన్పై 13 సార్లు బిషప్ రేప్, మోగ బాలికపై పాస్టర్ అఘాయిత్యం, వివాహితపై 5 ఫాదర్లు అత్యాచారం, ఇంకా ఉన్నాయి. గాని మరి వీళ్ళందరూ క్రైస్తవులేగా, ఎందుకు మారలేదు వీళ్ళు? హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు. ఇదేనా మార్పు అంటే? ఇంకా చాలా ఉన్నాయి కానీ వీళ్ళందరూ క్రైస్తవులే కదా, ఎందుకు మారలేదు? ఏంటి, హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారా? నువ్వు చూసావా? వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో నువ్వు నిరూపించగలవా? అయితే వాళ్ళ భాగవతం నేను చూపిస్తాను చూడు. బాలికపై పూజారి అత్యాచారం, మైనర్ బాలికపై పూజారి అత్యాచారం, భగవద్గీత నేర్పిస్తానంటూ పూజారి మైనర్ బాలికపై అత్యాచారం, అసీఫా కేసులో పూజారికి జీవిత ఖైదు, రేప్ కేసులో బాబా అరెస్ట్, భక్తురాలిపై ఫలహారం బాబా లైంగిక దాడి, బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదంట మీ ఆసారాం బాబా, దోష పరిహారం చేస్తానంటూ నగలు స్వాహా చేసిన బాబా. ఇంకా చాలా ఉన్నాయి, చదువుకోండి. ఏంటయ్యా ఇది? నీ బాబాలు పూజారులే ఇలా ఉంటే వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారా? అంటే ఎవడో ఎక్కడో అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూపించి అందరూ అలాంటి వాళ్ళంటే ఎలా? ఓహో, అంటే మీ మతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడో ఒకడు అలా చేసినా అందరినీ అనకూడదన్నమాట. మరి ఇదే ఇంగిత జ్ఞానం మిగతా మతాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందయ్యా మీకు? మీ బైబిల్లో బూతులున్నాయి అంటావు, మరి మీ గ్రంథాల్లో ఉన్న భయంకరమైన బూతులు చూపిస్తే వాటిని అలా అర్థం చేసుకోకూడదు అంటావు. మరి అదే కామన్ సెన్స్ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి పనిచేయదా? చూడండి, మీరు బైబిల్లో ఎన్ని తప్పులు చూపిస్తున్నామని మీరు అనుకుంటున్నారో, మీ మత గ్రంథాలను గనక మేము తిరగేస్తే అంతకు మించి 100 రెట్లు చూపించగలం. కానీ మత సామరస్యత దెబ్బతినకూడదని బైబిల్పై మీరెన్ని నిందలు వేసినా ప్రతి క్రైస్తవుడు వాటిని భరిస్తూ మౌనంగా ఉన్నాడు. అది తెలుసుకోండి ముందు. అవునా? మతం మారకముందు తల్లి, తండ్రి, చెల్లి అనే బంధాలున్నాయి. కానీ మతం మారిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు చేయని కొడుకు, మతం మారిన తర్వాత అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించడం అంటే సొంత తండ్రికి తలకొరివి పెట్టకపోవడమా? అదే వీళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ అని తల్లి తండ్రిని ప్రేమించారు. ఆహా, నువ్వు మరీ ఇంత కామెడీ చేస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఏంటి, హిందువులుగా ఉండి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారా? అనడమేనా? నిజంగా అలా తల్లి తండ్రిని చూసారా? అలా నిజంగా చూసిన వారే అయితే మరి మన దేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకయ్యా? తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టిన హిందువులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? అదా మాతృదేవోభవ పితృదేవోభవ అంటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అంటూ భారతీయులందరినీ కులం పేరుతో ముక్కలుగా విడదీసింది ఏ ధర్మం బాబు? మనుషులలో అంటరానితనం సృష్టించి కుల వివక్ష చూపించింది ఏ ధర్మమయ్యా? అంతేకాకుండా ఒక పక్క కుల వివక్ష, మరో పక్క స్త్రీ వివక్ష చూపించి సతీ సహగమనం అనే పేరుతో బ్రతికుండగా స్త్రీలను కాల్చి చంపేసిన ధర్మమేది? ఈరోజు ఎక్కడో జరిగిన 2-3 గొడవలు తీసుకొచ్చి క్రైస్తవ్యంపై నిందలేస్తున్నావే. కనీసం కులం పేరుతో చచ్చిన శవానికి కూడా దారివ్వని సంస్కృతి ఎక్కడుంది?
కులం మతం అనే తేడాలు తొలగించి మనుషులందరినీ ఒక్కటి చేసి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న బైబిల్నా నువ్వు తప్పుపట్టేది? నా భార్య, నా పిల్లలు వారు మాత్రమే నావారు అని మిగతా సమాజాన్ని ముక్కలుగా విడదీసింది నీ ధర్మం అయితే, నా భార్య, నా పిల్లలు నావారే కాదు, సమాజం అంతా నా కుటుంబమే అని, అందరినీ ప్రేమించాలని, అందరూ సహోదరులే అని నేర్పించింది నా బైబిల్. అయితే మత్తయి సువార్త 8:21లో ఒక శిష్యుడు తండ్రిని పాతిపెట్టడానికి వెళ్తాను అంటే యేసు ఎందుకు వద్దన్నాడు? అన్నాడా లేదా? అవునన్నాడు. అసలు అక్కడ సందర్భం ఏంటో నీకు తెలుసా? మత్తయి సువార్త 8:18లో మనమందరం సముద్రం దాటి అవతలకు వెళ్లాలని యేసు ఆజ్ఞాపిస్తే, సముద్రం దాటి యేసుతో వెళ్లటం ఇష్టం లేక చిన్న చిన్న వంకలు పెడితే యేసు ఒప్పుకోడని, తండ్రి చనిపోయాడని చాలా ఘోరమైన అబద్ధమాడాడా శిష్యుడు. హృదయంతరంగాలెరిగిన దేవునికి తెలియదా? అందుకే మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు నన్ను వెంబడించుము అన్నాడు యేసు. అతని తండ్రి చనిపోయినది నిజం కాదని ఆయనకు తెలుసు, అందుకే అలా చెప్పాడు. యాయూరు కుమార్తెను బ్రతికించినవాడు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపినవాడు, ఆ శిష్యుడు నా తండ్రి చనిపోయాడు అని అనగానే ఒకవేళ అది నిజమైతే అతన్ని పంపించడమే కాదు, ఆయన కూడా వెళ్ళి అక్కడ కూడా అద్భుతం చేసేవాడు. ఏదో ఒక మాట పట్టుకుని దాని పూర్తి అర్థం తెలియకుండా అర్ధజ్ఞానంతో ప్రశ్నించడం కాదు. బైబిల్ పూర్తిగా చదివి అర్థం చేసుకుని మాట్లాడండి. అదే కాదండి, లోక 14:26లో కూడా ఎవడైనా నా ఎద్దకు వచ్చి భార్యను, పిల్లలను, అన్నదమ్ములను తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాలేడు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయన నమ్ముకుంటే అందరినీ వదిలేయాలా? అది నీకు అలా అర్థమైందా? యేసు కుటుంబాలను శాశ్వతంగా వదిలేయమన్నాడా? బైబిలే కాదు, దైవభక్తి, ఆధ్యాత్మిక శక్తిని సంపాదించడంలో ఉన్న నియమ నిబంధనలు కూడా మీకు తెలియదు. మిమ్మల్ని ఎవడయ్యా ధర్మరక్షకులుగా ఆధ్యాత్మిక బోధలు చేయడానికి పెట్టుకుంది? ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడగండి. హైందవ్యంలో ఋషులు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, దైవ సాక్షాత్కారం కొరకు తపస్సు చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళారా? తల్లి, తండ్రి, భార్య, పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళారా? అలా ఎలా వెళ్తారు? ఆనాడు మహర్షులు కుటుంబాన్ని విడిచి ప్రాణాలు తెగించి దేవుని దర్శనం కొరకు తపస్సు చేసేవారు. అవునా? మేము చేస్తే సంసారం, అదే మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది నీ వాలకం. ఇదే కదా యేసు చెప్పింది కూడా. మీరు మీ మహర్షులు, మీ స్వామీజీలు వారి భార్య పిల్లలను వదిలేస్తే తప్పు కాదు, గాని యేసు ఒకడు శిష్యుడు కావాలంటే ఈ లోక సంబంధమైన బంధాలను విడిచిపెట్టాలి అనడం తప్పుగా కనిపించిందా మీకు? మత్తయి సువార్త 10:37 ప్రకారంగా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే అని ఉంది అక్కడ. పూర్తిగా వదిలేయమని కాదు కదా అక్కడ అర్థం. నీ కుటుంబాన్ని ప్రేమించినంత కంటే దేవుడిని ఇంకా ఎక్కువ ప్రేమించాలని అర్థం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని నువ్వు కూడా బైబిల్ గురించి సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మీ మతం మారిన వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారా? ఈ దేశాన్ని ముక్కలుగా విడగొట్టండి అని ఒకడంటాడు, జాతీయ పతాకాన్ని గుడ్డ ముక్కను మరొకడంటాడు. ఒక పాస్టర్ ఇండియా క్రికెట్లో ఓడిపోవాలని ప్రేర్ చేస్తాడు. ఇదేనా మీరు దేశాన్ని ప్రేమించేది? ఇందులుగా ఉన్నప్పుడు భారత్ మాతాకి జై అన్నారు. మీ మతంలోకి మనసు మార్పిడైన తరువాత భారత్ మాతాకి ఎంతమంది భర్తలను అడుగుతున్నారు? ఇదేనా మీ మనసు మార్పిడి? వీళ్ళందరినీ దేశద్రోహులుగా మార్చింది నీ మతం కాదా? సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు దేశం కోసం, దేశ పతాకం కోసం అన్న తప్పుడు మాటలు నేను పొరపాటున అనాలోచితంగా అన్నామని క్షమాపణలు కూడా చెప్పారు కదా. వాళ్ళు చేసింది దేశద్రోహం కాదు. దేశద్రోహం అంటే నేను చెప్తాను విను. అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించి
సెక్యులర్ కంట్రీగా ప్రకటించింది మన దేశ రాజ్యాంగం. ఆ దేశ రాజ్యాంగాన్నే కాల్చేయాలంటాడు ఒకడు. జై శ్రీరామ్ అనకపోతే రైలు మీద నుంచి తోసి చంపేశారట. ఆ మాట అనకపోతే మత పిచ్చితో కొట్టి చంపుతున్నారు అనేక మందిని. అది దేశద్రోహం అంటే. ఈ దేశం నుండి ముస్లింలు వెళ్ళిపోవాలి, క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామంటూ మత వివక్ష చూపించి దేశంలో మత ఘర్షణలు రేపుతున్నారు. అది దేశద్రోహం అంటే. దేశమంతా ఐక్యంగా కులమత భేదాలు లేకుండా అందరూ సహోదర భావంతో మెలగాలని కోరుకునేది ఒక్క క్రైస్తవ్యం మాత్రమే. అంటే మీ మతంలోకి వస్తే అందరూ ఒకటైపోతారు, అన్ని రోగాలు పోతాయి, అందరూ సుఖంగా ఉంటారంటావు, అంతేనా? అయితే ఒక పని చేద్దాం, ఈ ఊరంతటినీ మతం మార్చేద్దాం. ఊరి మధ్యలో ఒక చర్చి కడదాం. నీకు దశంభాగాలు ఇస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఎవరికైనా సమస్య వస్తే నిన్ను చంపేస్తారు. ఏమయ్యా, మీకు అందరికి ఇష్టమేనా? బతికితే సుఖంగా బతికేస్తారు, లేకపోతే ఈయనను చంపేసుకోవచ్చు. ఏమయ్యా చెప్పండి, మీకు ఇష్టమేనా? ఒరే, నీకు అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా? ఒక మతంలో నుండి వేరొక మతంలోకి మారడం అంటే నువ్వు చెప్పేస్తే జరిగిపోతుందా? అది ప్రతి ఒక్కరి అంతరాత్మకు సంబంధించిన విషయం. వారి ఇష్టపూర్వకంగా మారాలే గాని నువ్వు పందిమి వేస్తే మారిపోతారా బుద్ధి లేనుడా? అయినా ఏదైనా సమస్య వస్తే ఆయన చంపేసుకోవచ్చా? అంటే మా ఊరిలో ఉన్న మనుషులు అంత నరహంతులుగా కనపడుతున్నారా నీ కంటికి? మా ఊరు అంత క్రూరమైనదనా నీ ఉద్దేశం? సాటి మనిషిని మతం పేరుతో చంపేయటానికి నీలాగా మతం మత్తులో కళ్ళు మూసుకుపోయి ఉన్నామనుకుంటున్నావురా? మా ఊరొచ్చి మా మధ్యలో మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకోండి, చంపేసుకోండి అంటున్నావు. అంటే నువ్వు నీ ధర్మం ఎటువంటిదో అర్థమవుతుంది మాకు. అయినా మా ఊరిలో ఎన్ని మతాలు, ఇంతవరకు అన్నదమ్ముల్లా బతికాం. మంచైనా చెడైనా ఎవరిని చంపేంత మూర్ఖులు కాదురా మూర్ఖుడా. మాకు ఇష్టమైతే వాళ్ళు చెప్పేసి వార్త ఉంటాం, లేదంటే వద్దని చెప్పి పంపించేస్తాం. అంతేగాని మతం పేరుతో వాళ్ళు కొట్టండి, చంపండి అంటే మాత్రం ఊరుకోం, జాగ్రత్త. అది కాదండి, వీళ్ళ సువార్తలు ఎంత మోసం ఉందో తెలుసా అండి? నమ్ముకోని వాళ్ళ దగ్గరకు వచ్చి యేసుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి అంటారు. నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తే దేవుడు పరీక్షిస్తున్నాడు అంటారు. అదే మతం మారక ముందు వచ్చిన కష్టాలను దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చుగా. దగ్గుకి రొంపకి మతం మార్చేయాలా ఏంటి? దగ్గుకి రొంపకు కూడా మతం మార్చేస్తున్నారా? అంటే నీ దృష్టిలో జనమంత పిచ్చోళ్ళనా నీ ఉద్దేశం? దగ్గుకి రొంపకి చిన్న చిన్న సమస్యలకి ఎవ్వరూ మతం మారరు, ఎవ్వడూ మార్చలేడు కూడా. ఇక కష్టాలంటావా? అన్ని మతాల వారికి కష్టాలొస్తాయి. అయితే ఒక హిందువుకి కష్టాలొస్తే దాని ఫలితం ఏమిటి? ఆ వ్యక్తికి విడుదల ఉందా? దీనికి నీ గ్రంథాల్లో సమాధానం ఎక్కడ? క్రైస్తవులకి శ్రమలొస్తాయి. అయితే ఆ సమస్యలలో ఆ వ్యక్తికి విడుదల ఎలా ఉందో బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. మార్కు సువార్త 10:30లో ఇప్పుడు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ భూమి మీద క్రైస్తవులకు కూడా శ్రమలు వస్తాయి, కానీ అవి తొలగిపోయి దీవెన, అంతేకాదు చనిపోయిన తరువాత నిత్యజీవం, దేవుని రాజ్యంలో శాశ్వత జీవితాన్ని ఇస్తానని అంటున్నాడు దేవుడిక్కడ. అసలు శ్రమలొస్తే ఏం జరుగుతుందో క్లారిటీ లేని మతంలో ఎవడుంటాడు? అందుకే అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, చెప్పండి ఇప్పుడు. అసలు నీ మతంలో ఉన్నవారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చెప్పండి, సూటిగా సుత్తి లేకుండా చెప్పండి. అంటే మా మతంలో చనిపోయిన వారు ఏ జంతువుగానో పక్షిగానో పుడతారు. తర్వాత అలా కొన్ని లక్షల జీవరాశుల జన్మలు ముగించిన తర్వాత అతని పాప పుణ్యాలను బట్టి
మళ్ళీ మనిషిగా పుడతాడు. ఆ తర్వాత చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అతని పాపపుణ్యాలను బట్టి నరకంలో శిక్షలు నియమింపబడతాయి. పుణ్యం చేసినవాడైతే స్వర్గానికి వెళ్తాడు. నీ ముక్కేదిరా అంటే గిరిగిరా తిరిగి చూపించాడంట ఎవడో. అలా ఉంది నీ వేదాంతం. ఎంత దారుణమయ్యా! మనిషి జీవితాన్ని ఎంత నీచంగా రాసేసుకున్నారు. ఒక్కసారి భూమి మీద పుట్టిన చేసిన పాపాలకు కుక్క జన్మ, పంది జన్మ, పురుగు జన్మ అని కొన్ని లక్షల జీవరాశులుగా పుట్టి చావాలా? అలా హింసించడమే కాకుండా మళ్ళీ పుట్టించి మళ్ళీ పాపాలు చేయించి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ రంపాలతో కోయించి అగ్నిగుండంలో వేయించి నరకయాతన చూపిస్తారా? మీ ధర్మములో ఉండి కుక్క చావు, పంది చావు, పురుగు చావు చచ్చే కంటే, మళ్లీ పుట్టి మళ్లీ చచ్చే కంటే, యమధర్మరాజు చేతిలో పడి నరక యాతన అనుభవించే కంటే, చేసిన తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టి యేసు ద్వారా క్షమాపణ పొంది యేసుతో కూడా జీవించి యేసుతో పరలోకం వెళ్ళి యుగయుగాలు నిత్య జీవితంలో ఉండే భాగ్యాన్ని బుద్ధి బుర్ర ఉన్నవాడెవ్వడైనా వదులుకుంటాడా? నీ మతంలో చచ్చిన వారు ఏమవుతారనే క్లారిటీ మీలో ఎవరికైనా ఉందా? ఒకడు చచ్చి జంతువు అవుతాం అంటాడు, మరొకడు చచ్చి మరొక చోట పుడతాను అంటాడు, మరొకడు అంటాడు నరకంలో పడి కాల్తామండి అంటాడు, మరొకడు అంటాడు విచిత్రంగా స్వర్గానికి వెళ్ళి రంభా ఊర్వశి మేనకలతో డాన్స్ చేస్తానంటాడు. చిచ్చి, ఇక్కడ చేసిన రికార్డింగ్ డాన్స్ చాలలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పాప బ్రతుక. ధర్మం పేరుతో ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో, మిమ్మల్ని మీరెంత మోసం చేసుకుంటున్నారో అసలు మీకు అర్థమవుతుందా? అంటే మీ మతమే గొప్పదంటారా? ఈ దేశంలో ఇచ్చిన మాట కోసం నిలబడ్డ సిబి చక్రవర్తి లాంటి వారు, సత్యం కోసం నిలబడే సత్య హరిశ్చంద్రుడు లాంటి వారు మా ధర్మంలో ఉన్నారు తెలుసా? అవును, ఈ దేశం కోసం సత్యం కోసం నిలబడిన వారు నీ ధర్మంలో ఉండవచ్చు. వారు పుట్టిన దేశం కోసం త్యాగం చేశారు. అవును, వాళ్ళు గొప్పవాళ్లే గాని తమది కాని దేశానికి వచ్చి తమ వారు కాకపోయినా కుష్ఠురోగుల పుండ్లు కడిగి మురికివాడలను బాగుచేసి ఎంతోమంది అనాథలను హక్కును చేర్చుకున్న మదర్ తెరిసా లాంటి వారు కూడా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఇతర దేశాల నుండి మన దేశానికి మిషనరీలుగా వచ్చి సతీ సహగమనం లాంటి మూఢాచారాలతో మగ్గిపోతున్న మన కొరకు పోరాడిన విలియం కేరీ లాంటి వారు మనవారు కాకపోయినా మన కోసం చేసిన సేవ ఎంత గొప్పది. సరే, యేసుని నమ్మితే పరలోకం, లేకపోతే నరకం అంటావు, అంతేనా? అవును. అయితే యేసుని నమ్మితే అంతవరకు చేసిన పాపాలు పోతాయా? యేసుని నమ్మి తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టిన వాని ప్రతి పాపములు క్షమించబడతాయి. అలా అయితే క్రైస్తవుడైన తర్వాత పాపములు చేస్తే స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అందుకే నీకు బుర్రలేదనేది. ఒక్కసారి పాపానికి పశ్చాత్తాపం చెందినవాడు ఖచ్చితంగా దేవుని భయంతో జీవిస్తాడు. ఒకవేళ పాపం చేశాడంటే వాడికి దేవుని భయం లేదు, అనగా వాడు యేసుని నమ్మలేనట్లే గనుక నరకానికే వెళ్తాడు. అంటే యేసు పాపం చేసిన వాడిని ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు, అంతేనా? మారు మనసు పొందినవాడు తెలుసో తెలియకో చేసే ప్రతి పాపమును దేవుడు క్షమించగలడు. మీ అమ్మ చిన్నప్పుడు నీకు శుభ్రంగా స్నానం చేయించి ఇక బురద చేసుకోకు అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వెళ్ళి బురద చేసుకుంటే నిన్ను వదిలేయలేదు కదా. ఎన్నిసార్లైనా స్నానం చేయించి శుభ్రపరుస్తుంది. అలాగని నువ్వు మాటి మాటికి బురదలో దొల్లాలని ఆమె ఉద్దేశం కాదు కదా. అలాగే దేవుడు కూడా మన పాపములు క్షమించటం మాత్రమే కాదు, ఇక నువ్వు పాపం చేయకు అనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. యోహాను 5:14లో మరీ ఎక్కువ కీడు కలక్కుండునట్లు ఇంకనూ పాపము చేయకుడి అన్నాడు. అంటే దేవుడు ఎన్నిసార్లు అయినా మన పాపములు క్షమించడానికి సమర్థుడే. కానీ మనము పాపము చేయకుండా బ్రతకాలనేది ఆయన సంకల్పం. సరే,
యేసు అమ్మమ్మ ఎవరు నమ్మింది? యేసునే నమ్మింది. అలా ఎలా కుదురుతుంది? యేసు పుట్టక ముందు నేను అడిగింది. ఆయన లేనప్పుడు ఆయనను ఎలా నమ్ముకుంటుంది? ఒక మనిషి పుట్టక ముందు ఉండకపోవచ్చు, కానీ యేసు దేవుడు. ఆయన భూమి మీద మనిషిగా పుట్టక మునుపు దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆది సంభూతుడని బైబిల్ చెప్పింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనగా ఒక చోట నుండి మరొక చోటకు వచ్చాడని అర్థం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటే ఒక చోట నుండి మరొక చోటకి వచ్చాడని అర్థం. అనగా ఆదాము మొదలుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు ఉన్నవారందరూ ఆయన వస్తాడు అని నమ్మారు, ఎదురు చూశారు. అనగా యేసు అమ్మమ్మ కూడా యేసు కోసం ఎదురు చూసింది, ఆయన్నే నమ్మింది. హెబ్రీ 11:24లో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే మోషే అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తమైన నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఉన్న మోషే యేసుని నమ్ముకుంటే యేసు అమ్మమ్మ యేసుని నమ్ముకోవడంలో విచిత్రమేముంది? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియని నువ్వు పుస్తకాలు రాసి వీడియోలు చేసి నీ బుర్రలేని లాజిక్కులతో జనాలను మోసం చేస్తూ ఉంటే నిన్ను ఫాలో అయ్యేవారు ఎంత వెర్రివాళ్ళో వాళ్ళను చూస్తేనే జాలేస్తుందయ్యా. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు వెర్రివాళ్ళు కాదు పాస్టరో. మీ దగ్గర దశంభాగాలు సమర్పించుకుంటున్నారే వాళ్ళు వెర్రివాళ్ళు. పాస్టర్ల దశంభాగాల పేరుతో జనాలను మోసం చేస్తున్నారంటూ మా మీద నిందలు వేస్తూ ఆన్లైన్లో అకౌంట్ నెంబర్లు పెట్టి ఈ విధంగా అడుక్కుంటూ జనాల్ని ఏ రేంజ్లో మోసం చేస్తున్నారో తెలియని విషయం ఏమి కాదులేవయ్యా. ఏదో ఒక రోజున అందరూ అర్థం చేసుకుని మతాన్ని ఉద్ధరిస్తామంటూ మతం పేరుతో అడుక్కు తినే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది. చివరికి ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను నిన్ను చంపి నేను యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నీవు నన్ను చంపి మారు మనసు పొంది ఇలా ఏ మతాన్ని భ్రమపరచకుండా మతాల మధ్య చిచ్చు పెట్టకుండా యేసు పాదాల దగ్గర బ్రతుకుతానంటే నీ చేతిలో నేను చావడానికి రెడీ. నీ కోసం, నీ ఆత్మరక్షణ కోసం నీ చేతిలో ఖచ్చితంగా నేను చావడానికి రెడీ. వచ్చి నన్ను చంపు. మాట మీద నిలబడే వ్యక్తివైతే రా, నన్ను చంపుకో, నేను సిద్ధంగానే ఉన్నాను. ఏ మాట్లాడవే? ఏదో మాట వరుసకున్నాను కానీ ఆగండి. నేనే కాదు, మీలాంటి మతోన్మాదులు మారతారు అంటే ఏ క్రైస్తవుడైనా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మీ మతాల ఉనికి కోసం మమ్మల్ని చంపుతాము అంటే మీ ఆత్మరక్షణ కోసం క్రైస్తవులు చావడానికి కూడా సిద్ధమే. మీ మతం కోసం అందరినీ చంపాలని మీ ధర్మం మీకు బోధిస్తే ఇతరుల రక్షణ కోసం ప్రాణమైనా పెట్టాలని నా మార్గం మాకు నేర్పించింది. రా, నన్ను చంపు. అన్నా, మమ్మల్ని క్షమించండి అన్నా. వాళ్ళు చెప్పిన మాటలు విని ఎంతవరకు సత్యాన్ని గ్రహించలేకపోయామన్నా. మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుండి క్రీస్తు బిడ్డలుగా బతుకుతామన్నా.
క్రైస్తవుడంటే అందరి క్షేమం కోరేవాడు. క్రైస్తవుడంటే దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడు. క్రైస్తవుడంటే క్రీస్తు ప్రేమను లోకానికి పంచాలని, మంచిని లోకానికి బోధించేవాడు. కులమత భేదాలతో మగ్గిపోతున్న మానవ జాతిని ఒకటి చేయాలని, మంచిని బోధించి తన రక్తాన్ని కార్చి ప్రాణమిచ్చిన యేసునా మీరు విమర్శించేది? ఎందుకు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ద్వేషభావాన్ని తొలగించినందుగా? ఎందుకు? నీ శత్రువును కూడా ప్రేమించమని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకా? ఎందుకు? ఆకలిగొని ఉన్నవారికి ఆహారం పెట్టమని అందరి ఆకలి తీర్చినందుక? ఎందుకు? నీకు 2 వస్త్రాలుంటే లేని వారికి 1 వస్త్రం ఇమ్మని దానగుణం నేర్పించినందుక? ఇంత మంచిని లోకానికి పంచిన యేసు మీద ఎందుకయ్యా ద్వేషం? మీ మతాల ఉనికిని కాపాడుకోవటానికా? మంచిపై మీరెంత పోరాటం చేసినా, బైబిల్పై మీరెన్ని నిందలు వేసినా, సత్యంపై మీరెప్పుడూ గెలవలేరు. మతోన్మాదంతో మీరెన్ని అబద్ధాలు క్రీస్తుపై, క్రైస్తవ్యంపై ప్రచారం చేసినా, లోకానికి సత్యం చెప్పడానికి దేవుని వాక్య ఖడ్గంతో ఖండిస్తూనే ఉంటాము. ఇట్లు మీ క్షేమం కోరే క్రీస్తు సేవకుడు.